ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలోని అయ్యగార్లపల్లి గ్రామంలో భారీ వర్షానికి బొప్పాయి పంట నేలకొరిగింది. మరోవైపు పిడుగులపాటుతో అరటి పంట కాలిపోయింది. పంట చేతికి వచ్చే సమయంలో పంట నేలపాలు కావడంతో రైతులు లభోదిబోమంటున్నారు. ఇటీవలే గాలులకు నష్టపోయిన మొక్కజొన్న, బొప్పాయి తోటలు ఈసారి మరింతగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. వడగండ్లు పడి నిలబెట్టుతున్నట్లే గాలి లేచా. నంద్యాల జిల్లాలో గాలివానకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, రేకు షెడ్లు నేలమట్టమయ్యాయి. వర్షం ధాటికి ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు మరో మహిళ గాయపడింది. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో నగరంలో 4 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టి విద్యుత్ పునరుద్దరించారు.